హలో డోల్స్, వెల్కమ్ బ్యాక్. ఈ రోజు మనం సునీల్ అన్న హోమ్ టూర్ వీడియోకి రియాక్ట్ అవ్వబోతున్నాం. అసలు చాలా మిస్ అయ్యాం సునీల్ బ్రోని చాలా రోజుల నుండి. అసలు సునీల్ బ్రో అంటే చాలు గుడ్లు తెంపించుకుంటాం. సునీల్ ఫ్యాన్స్ వైజాగ్. గైస్ మీకు ఎక్కడైనా కనిపిస్తే సైలెంట్ గా ఉండండి. డీజే కార్తీక్ అంటారా బాబు, అది సైడ్ బిజినెస్. బ్యాక్ టు నార్మల్. పడుకోవాలి అంటే ఏదో ఒక లైట్ ఆన్ లో ఉండాలి. లైట్ ఆన్ లో లేదు అంటే ఎవరో ఒక మనిషి అయినా ఉండాలి. ఎవరో ఒక్కరు ఉండాలి. ఇదేంటి కింద పరదా స్విమ్మింగ్. హలో గాయ్స్, మొత్తం ముగిల్చిపోయింది, గుడిచిపోయింది. ఓకే ఇంక స్టార్ట్ చేద్దాం. అంటే ఇప్పుడు స్టార్ట్ చేయలేదా? మోస్ట్ ఆస్క్డ్ వీడియో కూడా ఇది. అదే కదా మోస్ట్ ఆస్క్డ్. ఎవరికి కింద కామెంట్స్ అంతా నోను వద్దు వద్దు అంటున్నారు. అంటే మేము ఇది కొంచెం డిలే చేసి చేద్దాం అనుకున్నాం. అయితే నాకు ఒకటి అర్థం కాదురా, ఇప్పుడు సొంత ఇల్లు కట్టుకొని చూపించడం ఒక అర్థం ఉంది, అద్దెల్లో ఉండి చూపించుకుంటున్నారు. అది వాళ్ళు ఇప్పుడు ఒక సొంత ఇల్లు కట్టుకున్నాడు ఒకసారి హోమ్ టూర్ చేయగలడు. అద్దెల్లో మారుసారి ప్రతిసారి మార్చుకోవచ్చు. ఈ పాయింట్ నేను కాంటెంట్ క్రియేటర్ అవ్వాలంటే ఫస్ట్ జాకెట్ వేస్తే సరిపోదు. అక్క అన్నయ్య అన్నయ్య అక్క అన్నీ ఏంట్రా, ఎవడ్రాడు? సర్లే మిమ్మల్ని కూడా ఎందుకు అంతలా వెయిట్ చేయించడం. అన్న మాట్లాడించచ్చు కదా, ఎందుకు అక్క? నువ్వు అక్కడ డామినేషన్ ఎలా ఉంది, ఇక్కడ అలాగే ఉంటది. సేమ్ పించ్ అక్క చెల్లి. నువ్వు మాట్లాడకరా తమ్ముడు, నువ్వు మాట్లాడకపోతే నువ్వు వేసేస్తున్నాయి. మన హోమ్ టూర్ చెప్పకపోతే బాగుంది. ఎక్కడ ఉంటున్నారు అన్న, మీరు ఎక్కడ ఉంటున్నారని. మేమైతే మధురవాడలో దగ్గరలో ఉంటున్నాం అన్నమాట. రేషన్ ఇంటికి వస్తుంది. మిగతా అంతా కూడా మేము అక్కడే ఉండాం అన్నమాట. ఎక్కడెక్కడ నేను ఇమ్మర్స్ అయిపోయాను. అదే కదా బాగా ఇన్వాల్వ్ అయ్యారు. మీరు కలిసిపోదానే కదా. నేను ఫ్యూచర్ లో ఇలాంటి వీడియోస్ చేస్తాను వైఫ్ తోనే. ఇది ప్లానింగ్ రా, నన్ను తీసేస్తున్నాడంటే కమర్షియల్ గా చేపిస్తాడు కార్తిక్. స్టార్టింగ్ ఇది ఎంట్రన్స్ వస్తది, మాకు ఎంట్రన్స్ వచ్చి లక్కీ సాగదీస్తున్నా. నువ్వే అనుకుంటే నీకంటే ఎక్కువ సాగదీస్తా. మీకు 2x లో పెడుతున్నాను ఇటు చెప్పే. నేను అక్కడక్కడ 2-3 సార్లు చెప్తాను. అసలు అప్పుడప్పుడైతే మాట్లాడుకుంటూ ఉండిపోతాను. మెమరీ తీసిన తెలుస్తుంది కదా. సో ఆఫ్టర్ సర్చింగ్ ఫర్ మెనీ మంత్స్ లైక్ ఇంగ్లీష్ సర్చింగ్ ఫర్ మెనీ మంత్స్ మనం మనం వేసుకుంటాం. యాక్చువల్లీ ఇవన్నీ మేము కొనుక్కున్నామా అని చెప్పేసి మీరు చాలా పీపుల్ అడుగుతున్నారు. చాలా మంది నుంచి వచ్చినట్టున్నారు. చాలా పీపుల్ అడుగుతున్నారు. మేము యాక్చువల్లీ ఏది బై చేయలేదు. మేము బై చేస్తే మేము ఏది బై చేయలేదు. తెలిసి చాట్ జీపీటీని అడుగుంటారు. మిక్స్ షాప్ లో క్యాచ్ కి తెలుగు ఇవ్వండి అనేసి. బట్ దిస్ కలర్ ఈజ్ మనకి మీరు బాగా బట్ దిస్ కలర్ ఈజ్ రావట్లేదే. ఓకే ఇక్కడే కొన్నాంలేండి. యూనో మన ఓన్ హౌస్ లో ఉండేటట్టే అనిపించింది అనమాట. ఓకే అన్నమాట. ఓకే సునీల్ బ్రో ఏంటి ఎలా మారిపోయాడు? స్లాంగ్ మారిపోయింది. మనం కూడా చేంజ్ అవుతాం. మేము కూడా మారిపోతున్నాం గాయస్. ఇంటీరియర్స్ కూడా లైట్స్ కూడా అన్ని వాళ్ళే ఫిక్స్ చేశారు. త్రిష మార్నింగ్ లేవగానే ఫస్ట్ ఒక 10 minutes ధ్యానం చేస్తుంది అనమాట. ఇక్కడికి వచ్చి కూర్చొని తినికి తోడి నవ్వురా నవ్వు నీడది. అరే మెడిటేషన్ అని చెప్పలేదు. ఇంగ్లీష్ లో చెప్పాలని దగ్గర చెప్పలేదు. కోట్లో చేయి పెట్టుకుని దాని నుంచి అనుకుంటున్నాను. నవ్వురాట్లే. రోగానే మనకి ఇక్కడ రెక్లైనర్ కూడా వచ్చింది. రెక్లైనర్ ఎరగొట్టారా? పర్లేదురా, ఇప్పటికే అనబట్లేదండి. లేట్ నైట్ వచ్చేస్తారు సునీల్. లేట్ నైట్ వచ్చేసి ఇక్కడే ఉంటారు. లేట్ నైట్ వచ్చేసి అక్కడే ఉంటాడు. మార్నింగ్ లేచిన వెంటనే నాకు కృష్ణుడు సాంగ్స్ కానీ లేదంటే ఆ ఫ్లూట్ మ్యూజిక్ కానీ
కృష్ణుడు బెక్కు బ్రో అక్కడ ప్లేస్ ఖాళీ ఉంది కదా ఎక్కడ ఎట్రా అంటది ఎప్పుడు ఏదో అదేదో చెప్తుంది జబ్బులో వచ్చి ప్రవచనాలు అదేంటది తెలుగు రాదురా ప్రవచనాలు తెలుగు రాడు కూడా చెప్పాను అది కూర్చొని వింటున్నారు నువ్వేంటి ఇదంతా అసలు సునీల్ చాలా మారిపోయిందిరా గొంతులో ఏదో మింగేసినట్టు మాట్లాడుతున్నాడు ఇంటర్నేషనల్ ట్రిప్ వెళ్ళారు కదరా ఇల్లంతా క్లీన్ చేసి మూడు వస్తుంది ఇంకా వెళ్ళి స్నానం చేసి దేవుడికి పూజ చేయాలని అదే భక్తితో ఉంటాను. భక్తితో ఉన్న వాళ్ళకి ప్రవచనాలు చెప్పడం తెలీదా ఆ మాత్రం సెన్స్ లేదా ఏంటి ఇది ఎక్కడో విన్నట్టు వాయిస్ అంటే నేను లోపల నుంచి వచ్చి కూర్చుంటే చాగింటి కోటేశ్వర హోమ్ టూర్ అన్నారు అది ఈ కార్నర్ అంటే నాకు చాలా ఇష్టం అనమాట. పార్క్ మాదిరి చేసాడు. బుద్ధుడు అంటే ఫస్ట్ నుంచి ఇష్టమే, బట్ దెన్ మనకి లక్కీలీ బుద్ధుడు కూడా ఈ కార్నర్ లో ఇలా వచ్చేసరికి లక్కీలీ వచ్చింది వాళ్ళు పెడితే రాలేదు. వద్దు వీడియో కంటిన్యూ చేయాలా వద్దా? చెయ్యాలి. వద్దు దొరికిసాడు బ్రోకి మ్యూజిక్ సెన్స్ లేదు. ఎప్పుడైనా వచ్చి వాయిస్తాడని పెట్టాడు. జస్ట్ 55 inches అన్నమాట. సో మన ప్యానెల్ కి హోమ్ టూర్ ఇది అది కాదు, సేల్స్ మ్యాన్ హౌ టు సేల్ రెక్లైనర్. ఇది ఫుల్ లేన్ అవుతుంది మాట. మార్నింగ్ సాంగ్స్ మాట 55 inches మనకైతే పర్ఫెక్ట్ గా ఉంటుంది. అండ్ దెన్ ఈ డిస్టెన్స్ సేమ్ సేల్స్. అప్పట్లో బ్రో వైజాగ్ లో విజయ్ సేల్స్ లో పనిచేసేవాడు. అది కూడా నన్ను అందుకే విజయ్కి అభిమానం. అది సోనీ కదా, సోనీ రోజు ఇంటికే వస్తుంది కదా, పక్కింటికి అదే కదా తెలియదు రోజు తెలుసు కదా. అదే సోనీ కదా. సోనీ అయితే మనకు కొంచెం లాంగ్ టైం ఉంటుంది అని చెప్పేసి, అండ్ టూ మనకి వారంటీ వచ్చిన వారంటీ కూడా చెప్పానా సేల్స్ మ్యాన్. హోమ్ టూర్ ఇంటూ సేల్స్ మ్యాన్. ప్లెజెంట్ గా ఉంటుంది అనమాట. ఏ ప్రాబ్లం లేదు, ఎవరితో ఎలాంటి డిస్టర్బెన్సెస్ లేదు. బ్రో మీ ఫ్లాట్ కింద ఉంటే చూడండి మేము వచ్చేస్తాం. మీరు పైన వీడియో చేసి వచ్చి కట్టేయండి. మీకు ట్రావెలింగ్ ఖర్చులు కూడా తగ్గుతాయి. మేము వీడియో వేసుకుంటాం. అది కూడా కొట్టేదారుగా ఇప్పుడే 4 అవ్వలేదు. మీరు ఈ విండో కూడా ఓపెన్ చేసుకుంటే మాత్రం మనకి లైక్ ఫ్రెష్ ఎయిర్ కూడా వస్తుంది. మనం ఎందుకు ఓపెన్ చేస్తాను వాళ్ళింటికి వెళ్ళి? ఎవరైనా వెళ్ళొచ్చు అయితే. 2 members ఉంటాం కాబట్టి మాకేం పెద్దగా తోచదు. నాని పింకి రారా బ్రో మిమ్మల్ని చూడడానికి అప్పుడప్పుడు? తమ్ముడు చూసుకోవాలి. ఎప్పుడు చూసినా పింకిని వేసుకొని తిరుగుతాడు. తమ్ముడికి బెంటని వాచ్ కూడా కొనలేదంటే ఇప్పుడు వరకు. అది వెంటనే నాకు గుండె తడుకుపోయింది. అంటే లక్కీలీ మేము ఎక్కువ కష్టపడలేదు. వి జస్ట్ లుక్డ్ ఫర్ సమ్ హౌసెస్, బట్ మాకు ఇదైతే చాలా నచ్చింది. అండ్ ఇట్స్ ఆల్సో ఫుల్లీ ఫర్నిష్డ్. వాళ్ళు ఎలా ఉంటారు కదరా, మాకు కూడా వచ్చు కదా వీడియోలు చేసుకుంటాం. వాళ్ళు 10 days ఉంటారు, మనం 10 days ఉండకుండా 20 days ఉండొచ్చు. మీరు ఆ సందులో నుంచి వీడియో చేస్తుంటే మేము మీ వీడియో కదా చేసేది. మీ వీడియో తప్ప ఇంకో వీడియోకి వెళ్ళవు కదా మాకు. అదే ఒకే చోట చేసుకుందాం. కలిసినట్టు ఉంటది. కలిసి ఉంటే కలదు గమ్మని సంసారం. మీకు ఇంకోటి కూడా చెప్పాలి, ఇక్కడ మనం డైనింగ్ చేస్తున్నప్పుడు మనకి ఇక్కడ కూడా ఒక వెంటిలేషన్ ఇచ్చారనమాట. ఇక్కడ కూడా మనకి విండో వచ్చింది, బట్ దాన్ని మనం దాన్ని ఏంటి అంత దరిద్రంగా ఎత్తాడు. అది అలాగే ఎత్తాను, నాకెలా తెలుసు. తాలింపులు ఇలాంటివి పెట్టేటప్పుడు కొంచెం ఎక్కువగా అది వస్తుంటది కదా, దాంట్లో దాక్కుండా ఇలా అంగేసి కప్పుకుంటాడు. అందులో తుమ్ములు వస్తుంటాయి. అలాంటప్పుడు మాత్రం అది ఓపెన్ చేస్తున్నాం, ఎందుకంటే ఆ ఎయిర్ బయటికి వెళ్ళిపోవడం. అవి లేవా ఇలా లాక్కుంటాయి. ఫ్రిడ్జ్ కూడా మేము తీసుకోలేదు, ఫ్రిడ్జ్ కూడా వాళ్ళే ఇచ్చారు. వి ఆర్ ప్లానింగ్ టు బై. బ్రో రాణి పింకోలో అంత ఫ్రిడ్జ్ పెట్టారు. ఇలేటర్ ఇంత ఉందండి. హైట్ సరిపడా పెట్టుకున్నారు. యాక్చువల్లీ అక్కడ గ్లాసెస్ పెట్టుకోవడానికి స్టాండ్ నుంచి ప్రతి ఒక్కటి ఇల్లు కట్టించినప్పుడే అన్ని కట్టించేసారు వాళ్ళు. అదే బెటర్ రా బ్రో. ఎక్కడో చెప్పండి బ్రో, మేము ఆఫీస్ పెట్టుకోవాలనుకుంటున్నాం. మనకు దొరకవరా తిరిగితే? మనకి ఎందుకు దొరుకుతాయి, మనం తిరగం కదా. మనకున్న బడ్జెట్ ఐడియాలే కదరా. ఫర్నిచర్ వస్తే ఇల్లు రాదు, ఇల్లు వస్తే ఫర్నిచర్ రాదు. నీకు అంత ఆప్షన్ కూడా ఉందండి, రూమే రావట్లేదు. దీంట్లో కూడా ప్రాబ్లం ఏంటంటే లైక్ ఇది 4-5 days బ్యాక్ వరకు ఇది పని చేయలేదు అనమాట. ఫ్రీగా వస్తే అలాగే ఉంటది. కొన్ని
కొన్ని వస్తువులు ఇంకా ఇప్పుడిప్పుడే మేము బై చేయాలి. కొనాలి. బాయ్ సైడ్ మనకి ఫిల్టర్ అయితే కనెక్షన్ ఉంది కానీ ఇక్కడ మనకి ప్లగ్ సాకెట్ అయితే లేదనమాట. దానివల్ల యాక్చువల్లీ ప్యూరిఫైర్ కొందాం అనుకున్నా, బట్ దాని ఆ కనెక్షన్ లేకపోయేసరికి అయిపోయింది అనమాట. ఎవరైనా ఎలక్ట్రీషియన్ పిలిపించి ఆ కనెక్షన్ పెట్టించుకున్నాక ఆ ప్యూరిఫైర్ పెట్టించుకుందామని. మనకి ఎందుకు అదే కదా లాస్ట్ లో ఫోన్ పే అడుగుతాడేమో, నేను కొట్టిన వీడియో చూస్తే చాలా డబ్బులు వెళ్ళిపోతాయి. ఫోన్లు అలాగే కొనుక్కున్నా. బ్రో మీకోసం మేమే దానం చేస్తున్నాం, మీరు ఎలాగో మా మెంబర్షిప్ తీసుకోరు. వాళ్ళని కూడా అడిగేస్తున్నాం. ఫ్యాన్స్ కా మాత్రం చేయరేట్రా. నేను కన్ఫ్యూజ్ అయిపోయి ఉప్పు బదులు చక్కెర వేసే టైప్ నేను. ఎంత కష్టం వచ్చిందిరా కింగ్ లో బతికోడు వైజాగ్ లో. ఉప్పు బదులు చక్కెర వేసుకునే బ్యాచ్ దొరికాడు. నువ్వు లేకపోయినా కిచెన్ లో ఎవరైనా ఈజీగా వంట చేయాలంటే అలా ఆ ఎక్విప్మెంట్ ఉంటే సరిపోతుంది. ఎక్విప్మెంట్ ఏట్రా కదా, ఎక్స్పైర్మెంట్ ఎక్విప్మెంట్. వావ్, ఉన్నది టోస్టర్ ఉన్నది. రూల్స్ అంటే ఏంటి? కుక్కకేస్తారు అదేనా? అదే కాదురా, సునీల్ బ్రో జిమ్ కి వెళ్తున్నాడు అని కొన్నారు. చిమ్ని పెడతాను అంతా బయటకి వెళ్ళిపోద్ది, అయినా సార్ కి తుమ్ములు వస్తాయి. అదే మ్యాటర్. అది ముందు చెప్తే బయట సిగరెట్లు కొట్టేస్తారు, రాబులు తుమ్ములు రాగా సో ఇప్పుడైతే ఫస్ట్ మనం ఇప్పుడు త్రిషా బెడ్రూమ్ లోకి వెళ్దాము, నా బెడ్రూమ్ లోకి వెళ్దాము, మీరే డిసైడ్ అవ్వండి ఏం చేద్దాం. ఎప్పుడు నువ్వు లాస్ట్ 2 బెడ్రూమ్ ఉంటే అప్పుడే పెళ్లి చేసుకోలేదు కదరా, ఒక్క దగ్గర ఉంటే బాగోదు కదా. ప్యూర్ సోల్స్ రా. నేనేం ఉండరు అసలు, మార్నింగ్ ఉండరు నైట్ ఉండరు. నాకేంటి తేడా కింద వచ్చింది. అలా ఏం ఉండదు, అలా మార్నింగ్ లేవగానే ఫ్రెష్ అప్ అయ్యి స్నానం చేసుకొని ఫస్ట్ దేవుడికి దండం పెట్టుకొని ఇవిడ చేయలే. అదే కదా ఆడపిల్ల అయ్యింది. ఇక్కడైతే కొన్నిసార్లు కూర్చొని బుక్స్ చదువుకోవడానికి అలాంటి మంచి పద్ధతులు నాకే ఉన్నాయి, తినకి లేదు. పిహెచ్డి చేసింది బుక్స్ చదవడం రావాలి కదా. ఇది ఉంచుకే. దిస్ ఈజ్ అవర్ సిల్వర్ ప్లే బటన్. మీకు బాగా తెలిసిందే, మనకు వచ్చినప్పుడు వీడియో మా కళ్ళు అరే మన దేత్రా కనబట్లేదు అక్కడ. మాకేమన్నా ఇంట్లో ఒక కవర్డ్ లేదు, అదైనా పెట్టుకుందా అని. నీకోసం అయితే అడుగుతాను, నీకోసం ఎరైనా అవుతా సొరైనా అవుతా. అడుక్కుంటే ఇచ్చేది వద్దు నాకు, వాళ్ళు పిలిచి ఇవ్వాలి. కానీ సీట్లకి పోయే కదా మామ, ఎక్కడ ఉండిపోయా. తెలిసి మావా నీకున్నంత బలుపు మన ఏరియాలో ఎవడకుండదురా. సో ఇది నా వర్క్ స్పేస్ అన్నమాట. తగ్గేదేలే, వర్క్ స్పేస్ ఏంటి ఖాళీగా ఉంది. వర్క్ అని చెడు కదా. నా రూమ్ ఇంతే. నా డ్రెస్సెస్ కూడా నేను ఎక్కువగా బేసిక్ గా ఏం యూజ్ నీకు ఇంకేం లేవు కదా. రిచ్ కిడ్ కౌంటర్ ఫ్యాషన్ ఛానల్ పెట్టచ్చు కదా, అంత మెయింటైన్ చేస్తాను. ఈ ప్లేస్ మీరు చూసినట్లయితే ఇంకా చెప్పక్కర్లే అవసరం లేదు. ఇవేనా బుక్ చదివేస్తాను, 2 డైరీలు ఉన్నాయి. మా ఇంట్లో అయితే ఏముండవు. కాస్మెటిక్స్ అన్ని కూడా నేను ఏం పెద్దగా వాడను, బట్ డైలీ యూజ్ చేస్తాను నేను. జనాల ముందు ఎరుపప్పని చేయడం అవసరమా? పద్దాక చెప్పాలా అన్ని వాడేస్తున్నానని. ఇవి కెమెరా నేను ఏదైనా రాసుకుంటూ ఉంటాను, మేనిఫెస్ట్ ఎవ్రీథింగ్. సో మేనిఫెస్ట్ చేసి సునీల్ బ్రోని పడగొట్టింది. మాకు రాసుకోవడానికి రాయడానికి ఏం మీరు కూడా మేనిఫెస్టేటింగ్ లో నమ్మితే మీరు మేనిఫెస్ట్ చేయండి. మేనిఫెస్ట్ అంటే డైరీ రాయడం కాదు భయ్యా. అదే కదా, చెప్పు. చెప్తున్నాను, డైరీ నేను రోజు రాస్తాను రారేటివ్ లాగా. ఈ రోజు గుడిపోయాలి. నాని పింకి దగ్గరికి తీసుకెళ్లి కార్తిక్ వదిలేస్తాం. మీ అందరికీ ఒక విషయం చెప్పాలి. చెప్పు. ఇక్కడ ఇంత పెద్దగా ఉన్నా ఇవన్నీ ఐటమ్స్ నావైనా, సునీల్ ఒకటే ఒక ఐటమ్ ఉంటది. ఒకే ఒక క్రీమ్ మాత్రమే ఉండ్లు వచ్చినప్పుడు పెట్టుకుంటారు. బేసిక్ ఏంటంటే డీటాన్ చేసుకోవడానికి అన్నమాట ఆ క్రీమ్. మీకు మన 2 నిమిషాలు అయితే ఆడే చెప్తాం. సారీ సునీల్ బ్రో. బ్రేస్లెట్స్, నా ఇయర్ రింగ్స్, నా హూక్స్ ఇక్కడ. బట్ ఎవరు ఎక్కువగా రారు. ఎవరు కార్ లో పెట్టేది ఇక్కడ పెట్టారట్రా? కార్ లో పెట్టదు, కార్ లో చిన్నది ఉంటది. మనం మెంబర్షిప్ తీసుకుంటే కొంటాం. అడగడం కాదు, అది గుర్తు చేయడం. నీ స్లిప్పర్స్ చిన్నపిల్లలు తప్ప ఎవరికి సరిపోవని చెప్పాను. అప్పటికి నా మేమే కులి జోకులు అంటే మాకేం దరిద్రం. దుబాయ్ నుంచి ఏరుకోరు తెచ్చుకున్న టాయ్స్ ఆవిడ. అది ఆ క్యామిల్ అయితే ఇలా ప్రెస్ చేస్తే సౌండ్ కూడా వస్తది. నాకు అలాంటి బొమ్మలు అంటే గొప్ప ఇష్టం రా నిజంగానే. ఇలా పీక కోసి ఇలా దూదులు బయటకు పీకితే భలే ఉంటా తెలుసా. గొప్ప ఎందుకు అదేంటి ఆ బొమ్మ పడుకునేటప్పుడు నీకు ఉండాలి ఏంటి బొమ్మలు ఏమైనా పక్కన? నీకేం తెలీదా? అదే అవన్నీ ఇసిరేస్తారు. నీ బొమ్మ అంటే నైట్స్ నేను
పడుకోవాలి అంటే ఏదో ఒక లైట్ ఆన్ లో ఉండాలి. లైట్ ఆన్ లో లేదు అంటే ఎవరో ఒక మనిషి అయినా ఉండాలి. మనిషి అంటే స్పెసిఫిక్ గా సునీల్ అయినా ఉండాలని చెప్పాలి కానీ అంటే ఎవరు కాదు అలా కాదు. సో ఆ బెడ్ కంటే ఈ బెడ్ పెద్దదన్నమాట. అది బెడ్ వచ్చి పెద్దది ప్లస్ కంఫర్ట్ కూడా ఇదే ఎక్కువ. ఎందుకు అనుకుంటున్నావు, లీన్ అవడానికి నీకు బ్యాక్ సైడ్ కుషన్ అనేది వచ్చింది. అక్కడ పడుకోనున్నారు కదా సునీల్, క్వశ్చన్ అలా చెక్ చేసాడు అంటే ఇంటికి దిగినప్పుడు చెక్ చేసాడు నాకు తెలుసు. మా సునీల్ బ్రో జమ్మరా జమ్మే. అది వచ్చి డబుల్ చూడు త్రిష బొమ్మ పెట్టుకుని పడుకోవాల్సిన స్టేజ్ కి వచ్చిందంటే అర్థం చేసి ఎంత ఇది ఎంత జమ్మ. ఈ కార్నర్ ని త్రిష ఎలా యూజ్ చేస్తుందంటే మాసిపోయిన బట్టలన్నీ కూడా ఇందులో వేసేస్తుంది అనమాట. అదే పడుకోగానే స్మెల్ రావడానికి అన్ని రూమ్లు ఉన్నాయి కదా అక్కడ ఎక్కడో కబోర్డ్ లో పెట్టుకుని కబోర్డ్ తెగదంగా. ఇందులో పాస్పోర్ట్స్, డాక్యుమెంట్స్, ఆధార్ కార్డ్. అదే డాక్యుమెంట్స్ డబ్బులు ఇక్కడ ఉంటాయి దొంగకి ఈజీగా ఉంటది. ఫస్ట్ ఇదే తెరుస్తారు. అందులో డబ్బులు లేవు, మా ఆధార్ కార్డ్, మా పాస్పోర్ట్. లాకర్ చేసుకుంటే మీ ట్రాలీ ఎక్సైట్ అవుతున్నా మనీ ఇట్లా ఓపెన్ చేసేద్దాం అనుకున్నాను. ఇప్పుడు ఈ ఎండ్ లో ఇలా ఉన్నది కానీ మనకి ఇంకా నాకేం కనిపించట్లేదు, నాకేం కనిపించట్లేదు. తెల్లగైపోయారు. డిటానింగ్ క్రీమ్ వాడండి, అంత బయట అవుతుంది. ప్రోడక్ట్ లింక్ కింద పెడుతున్నాను, ఎవరి కింద డిస్క్రిప్షన్. మా హోమ్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్ లో ఖచ్చితంగా కామెంట్ చేయండి. సూపర్. కన్ఫర్మ్ గా కమెంట్ సెక్షన్ లో మాకు మీ ఒపీనియన్స్ అనేది ఇవ్వండి. ఏమని ఇస్తారు అక్క, పోపు వేసినప్పుడు కొంచెం ఆయిల్ జాగ్రత్త పోయి. సునీల్ బ్రో అప్పుడప్పుడు ఇంటికి కూడా వెళ్తూ ఉండు, కొంచెం సామాన్లు అవి తెస్తూ ఉండు, అక్కని బాగా చూసుకో. సో ఈ వీడియో కనుక మీకు నచ్చట్లయితే డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ఇట్స్ మీ Yo, come on, baby, you are my girl. Yo, come on, baby, you are my soul.